చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అరుంధతి దానికి బాబులా ఉంది. అరుంధతి, భాగమతి, మరో ఘాటి. అక్కడ కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు తీసుకొచ్చింది. దీని అమ్మ బాలబాబు జరపడండి, మా బాలకృష్ణ జరపడు. I know the public pulse. I know how to play kabaddi with the public. ఏమి నరుకుతుంది తెలుసా అనుష్క? నిజంగా ఈ సినిమా ఒకసారి కదా 2 సార్లు చూసినా తక్కువే. అంత బాగుంది ఏంటండి? ఏం యాక్టింగ్ అని నిజంగా నరుకుల్లో బాలయ్యబాబు మించిపోయిందండి. కాటేరమ్మ కోడలు అయితే ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సినిమా 1 మ్యాన్ షో అంటారు కదా మనం సినిమా చూసిన తర్వాత, ఇది 1 ఉమెన్ షో. నా పని అయిపోయింది అనుకున్నారా? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అంటే సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగానే. బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే కంబ్యాక్ అనలేం కానీ ఆవిడ సినిమాలు మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ లుక్ పరంగా అయితే. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆవిడ సినిమాలు మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ లుక్ పరంగా అయితే. ఘాటి అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారన్న. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు? క్రిష్ గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేస్తారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేసాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. కాటేరమ్మ, పుష్ప అని చెప్పుకుంటారు కానీ టు బి ఫ్రాంక్ అసలు ఇది అనుష్క గారి సినిమా మర్చిపోవడం చాలా బెటర్. మాట్లాడండి మీరు. ఈ సినిమా చూసి చచ్చిపోతాను పోయా. అయితే చూసి అడుక్కో, ఏం కావాలి అడుగో ఏం కావాలో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓరు నాయనో, అమ్మ అరుంధతమ్మ, రుద్రమ్మ దేవి, దేవసేనమ్మ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను భయా. నా జీవితం గట్టెక్కేసినట్టే. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అమ్మా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఇద్దరు 100 మందిని 1000 మందిని కసకా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు అనుష్క ఒకటే తెలుసు, నేను అనుష్కని ప్రేమించా. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఖచ్చితంగా ఈ వీకెండ్ కి మంచి మూవీ. తర్వాత మ్యాటర్లు ఉండవు, ఓన్లీ యాక్షన్లే. స్వీటీ యాక్షన్ సీన్ సావ కొట్టేసింది అసలు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ బిఫోర్ నుంచి సినిమాను అలా వదిలి పెట్టేశాడు అంతే. పోతారు, మొత్తం పోతారు. ఎక్కడ తగ్గనివ్వలే సినిమాని. తీసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదైనా సరే టేకింగ్ ఇచ్చి పడేశాడు. క్రిష్ జాగర్లముడి ఒక వేదం, ఒక గమ్యం, ఒక ఘాటి. నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను, ఘాటి. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఈ సినిమా చెప్తున్నా ఘాటీస్ అంటే ఏంటంటే మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.